నా పేరు హనుమంతు. మాది చెన్నారెడ్డిపల్లి గ్రామం, మద్దూరు మండల్, నారాయణపేట డిస్ట్రిక్ట్, కొడంగల్ నియోజకవర్గం. అయితే మా పాపకు పుట్టిన 3 నెలలకెళ్ళి తలసేమియా అనే వ్యాధితో బాధపడుతుంది. పాపకు అప్పటి నుండి ఇప్పటి వరకు ఇప్పుడు 5 సంవత్సరాలు ఉంది. అప్పటి నుండి ఇప్పటి వరకు బ్లడ్ ప్రతి 20 నుండి 25 డేస్ మధ్యలో ఎక్కియాల్సొస్తుంది. పాపకు అనారోగ్యంగా చాలా ఇబ్బంది పడుతుంది. అయితే ఇన్ని రోజులు ఇట్లా ఎక్కిస్తూనే ఉన్నాం. ఒకసారి దొరుకుతది బ్లడ్, ఒకసారి దొరకదు. ఇంగా ఆరోగ్యంగా గూడా కరెక్ట్ లేదు. అయితే ఆ పాపకు ఇయన్నీ తగ్గాలంటే ఆపరేషన్ చేయాలని చెప్పారు. బోన్ మ్యారో ఆపరేషన్. అయితే ఆ పాపకు బోన్ మ్యారో ఆపరేషన్ కోసం సర్జరీ కావాలని జెప్పారు. అయితే దానికి 30-35 లక్షలు ఖర్చు అయితదని చెప్పారు. అయితే మాకు ఆర్థికంగా అంత స్తోమత లేదు గాబట్టి మాకు ఎవరైనా దాతలుండి ఇట్లా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మా పాపకు ఆరోగ్యం సర్జరీ చేయించాలని కోరుతున్నాము. మా పాపకు 3 నెలలకెళ్ళి ఇప్పుడు 5 సంవత్సరాలు ఉంది గాబట్టి అప్పటికెళ్ళి పాపకు ఎన్నో ఇబ్బందులు పడి చూపిస్తూనే ఉన్నాము. అయితే అప్పటికెళ్ళి ఇప్పటికి ఎన్నో ఖర్చులుతోన చూపించినాం గానీ, ఇప్పుడు స్థాయికి మించి అది బోన్ మ్యారో ఆపరేషన్ చేయాలన్నారు కాబట్టి, అంత స్తోమత మా దగ్గర లేదు గాబట్టి, మాకు ఎలాగైనా దాతలు ఆదుకొని పాపకు సర్జరీ చేపించాలని కోరుకుంటున్నాను. మా పాపకి పుట్టిన 3 నెలల నుంచి తలసేమియా అనే వ్యాధి వెంబడిస్తుంది. మా పాపకు అప్పటి నుంచి బ్లడ్ ఎక్కించుకుంటున్నాము. కంటిన్యూ మెడిసిన్ వాడుతున్నాము. ఒక్కసారి బ్లడ్ ఎక్కియకపోతే పాప ప్రాణాలకి ప్రమాదం ఉంది. మా పాపకు ఎవరైనా సాయం చేసే దాతలు ఉంటే వచ్చి మా పాపకు సాయం చేయాలని కోరుకుంటున్నాను. పుట్టిన 3 నెలల నుంచి ఈ పాప 5 సంవత్సరాల దాకా మందులు బ్లడ్ ఎక్కించుకుంటేనే ఆ పాప మంచిగుంటది. లేకపోతే అనారోగ్యం పాలైతది. అందరు పిల్లలు స్కూల్‌కి వెళ్తున్నారు. మా పాప హాస్పిటల్ల వెంబడి తిరుగుతుంది. మా పాపకి ఎవరైనా సాయం చేసే దాతలు ఉంటే సాయం చేయాలని గవర్నమెంట్ ప్రభుత్వంకి కోరుకుంటున్నాను. నా కూతురు ప్రసన్న. చిన్న పాప అయినా పుట్టినప్పటి నుంచి బ్లడ్ ఎక్కించుకుంటున్నాము. ఇటువంటి వ్యాధి గాని ఏ తల్లికి రాకూడదు. నా చిన్న పాపకొచ్చినటువంటి కొరత నాకు తెలుసు. చిన్నప్పటి నుంచి ఎంత బాధపడుతున్నామో, ఆ పాప ఎంత ఇబ్బందులు పడుతుంది, ఎన్ని మందులు వాడుతుంది. ఆమె బాధని భరించలేక ఎన్నో సార్లు ఏడ్చిన కాలం ఉంది. ఆ పాపని ఇటువంటి వ్యాధి ఏ తల్లికి రాకూడదు, ఎవరికి రాకూడదు. నా పాప ఆపరేషన్‌కి అయ్యే ఖర్చు సాయం చేయండి. దాతలు ఎవరైనా ఉంటే సాయం చేయండి. మా పాపని బతికించగలరని కోరుతున్నా. For more videos like this, subscribe Big TV channel.